అందరికీ నమస్కారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఫిక్స్లో ఉందంట. ఏం జరిగిందంటే డిఎస్పీ స్థాయి వ్యక్తులను బెదిరిస్తున్నాడంట, వాళ్ళపైన సీరియస్ అవుతున్నాడంట. సీరియస్ అవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మరొక 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ కూలబడిపోతుంది, ప్రభుత్వం దిగిపోతుంది, ఆ తర్వాత మీ అందరికీ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి డిఎస్పీ స్థాయి వ్యక్తిని బెదిరించాడంట. అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చాలా బాగుంటుంది. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారి బంధువైన అభిషేక్ రెడ్డి గారి యొక్క అంత్యక్రియలు పులివెందుల్లో ఒక 2 రోజుల కిందట జరగడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మాజీ సీఎం కాబట్టి సెక్యూరిటీ రీత్యా అంటే భద్రతా రీత్యా ఆ డిఎస్పీ స్థాయి వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ డిఎస్పీ పేరు ఏం పేరు? ఆయన పేరు మురళీ నాయక్. ఆ డిఎస్పీ గారి పేరు మురళీ నాయక్. ఆయన కూడా అక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ పులివెందులకు వెళ్ళక ముందు పులివెందుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పులివెందుల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారంట. ఏంటి, ఈ డిఎస్పీ మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం మొరాయిస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి పులివెందుల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? ఇది ఇంతకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దట్టు లైవ్లో పులివెందుల్లో హెలీప్యాడ్ అంటే కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ఈ నాయకులందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి చెప్పడం జరిగిన తర్వాత అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిఎస్పీని పిలిపించారు. ఆ డిఎస్పీ గారు వాళ్ళకి మరొక 2 సిఐలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే తీవ్రంగా పెద్దగా అరిచి ఈ ప్రభుత్వం మరొక 6 నెలల్లో సంవత్సరంలో దిగిపోతుంది, ఆ తర్వాత మీ అందరికీ ఉంటుంది, సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి గట్టిగా అనడం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏమనకుండా మౌనంగా ఉండి వచ్చేసాడంట. ఇదే సిచ్యువేషను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఎట్లుండేది పరిస్థితి అనేది కింద కామెంట్లో పెట్టండి. నా అంచనా ఏంటంటే వెంటనే ఎస్సీ ఎస్టీకి అంటే ఈ నాయకు ఎవరైతే ఈ మురళీ నాయకులు ఉన్నారో నా ఎస్టీ ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడే పరిస్థితులు ఉండేవి కాదు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద అంత స్పీడ్గా లేదు, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. అయితే ఇదేదైతే అంశం ఉందో ఈ అంశం పైన పరువులు చాలామంది చాలా కామెంట్లు చేశారు. దట్టు అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, కూటమి ప్రభుత్వం నిజంగానే 6 నెలల సంవత్సరంలో దిగిపోతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భ్రమపడుతున్నారా, లేకుంటే డిఎస్పీ స్థాయి వ్యక్తులను కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ భయపెట్టడానికి ఏమైనా ఈ పదం వాడారా అనే అంశం కింద కామెంట్ పెట్టండి. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అయితే నా అంచనా ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ అధికారులను కానీ గవర్నమెంట్ సంస్థలను కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ విషయం పైన అయినా వాళ్ళని బెదిరించినా లేకుంటే వాళ్ళపైన చేసుకున్నా ఇంకేదైనా కూడా చట్టరీత్యా నేరం. మరి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏంటనేది పక్కన పెట్టి నెక్స్ట్ విషయంలోకి వద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఎందుకు వచ్చిందంటారు? చూసుకుంటే పులివెందుల్లో వర్ర రవీందర్ రెడ్డి ఈయనేంటి భారత గారి అసిస్టెంట్ అని చెప్పేసి అప్పుడు తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఇంకొక వ్యక్తి ఎవరు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క పిఏ రాఘవరెడ్డి. వీళ్ళిద్దరి పైన కేసులు నమోదు చేసి వీళ్ళని పులివెందుల్లో పోలీసులు విచారిస్తున్నారు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి. అయితే ఈ కేసులు ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ ఈ డిఎస్పీ పరిధిలోనే జరుగుతుంది. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కోపం వచ్చింది. సో ఇది అసలు పాయింట్. ఏదేమైనప్పటికీ కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది, దానికి ఎవరూ బాధ్యులు కాదు. ఈ మాత్రం దానికి మన పక్క తప్పు లేకపోతే మనం నిజాయితీగా విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యంలో బయటకు రావచ్చు. మనం ఏదైనా లంగాసాలు చేస్తే ఖచ్చితంగా లోపలేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోదా, ఇంకా నత్తనడక ఈ అంశం మీద కూడా నత్తనడక నడుస్తుందా అనే అంశం మనం వేచి చూడాలి. నాకెందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాలపైన పెద్దగా దృష్టి పెట్టట్లేదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో
కింద కామెంట్లో తెలియజేయండి. అంటే అభివృద్ధి జరుగుతుంది, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. కొంతమంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ఏపీకి వెళ్ళిపోయారు. మేము అక్కడే సెటిల్ అవుతాము, రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి, ఇప్పటి నుంచి మనం అక్కడ ఉంటే మనం అప్పటికి కొంచెం సెట్ అవ్వచ్చు. చాలామంది అంటే నా ఫ్రెండ్స్లో ఒక 5-6 మెంబర్స్ వెళ్ళిపోయారు ఏపీకి. ఇదంతా హ్యాపీగా ఉంది, కానీ ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలనేది నా పాయింట్. ఇక చూద్దాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఉంటాను. అర్థమైంది అనుకుంటా. జై హింద్.